అమరావతిలో సీఎం చంద్రబాబు సొంత ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. సీఎం సొంత ఇంటి శంకుస్థాపన కార్యక్రమం ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల 30 నిమిషాల మధ్యలో జరగనుంది. సచివాలయం వెనక హైకోర్టు దగ్గరలో సీఎం చంద్రబాబు సొంత ఇల్లు నిర్మించుకుంటున్నారు. 5 ఎకరాల్లో ఒకవైపు సీఎం నివాసం, మరోవైపు కాన్ఫరెన్స్ హాల్ రానుంది. సీఎం చంద్రబాబు ఇంటి నిర్మాణానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అమరావతి రాజధాని ప్రాంతంలో ఇప్పటికే నిర్మాణాలు వేగవంతం అందుకున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే మనం ఇక్కడ ఉన్న ప్రదేశంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడ తన సొంత ఇంటి నిర్మాణం చేపట్టబోతున్నారు. రేపు ఉదయం 8 గంటల 10 నిమిషాల నుంచి 9:30 గంటల ప్రాంతంలో కూడా ఈ ఇంటి నిర్మాణానికి సంబంధించి కూడా రేపు పూజా కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నారు. దాదాపు మనం చూస్తున్న ఈ ప్రదేశంలో అంటే దాదాపు 5 ఎకరాల విస్తీర్ణం ఉంది. ఈ 5 ఎకరాల విస్తీర్ణంలో కూడా చంద్రబాబు నాయుడు రేపు ఉదయం 8:15 నుంచి 9 గంటల ప్రాంతంలో కూడా ఈ సొంత ఇంటి నిర్మాణానికి సంబంధించి కూడా రేపు పూజా కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. రేపు ఉదయం జరిగే ఈ పూజా కార్యక్రమాలు కూడా సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన సత్యమణి భువనేశ్వరి, అలాగే మంత్రి నారా లోకేష్, అతని కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమం పాల్గొంటారు. ఉదయం ప్రత్యేకంగా వేద పండిత ఆధ్వర్యంలో కూడా ఈ పూజా కార్యక్రమం చేపడతారు. ఇంటి నిర్మాణం కోసం ప్రత్యేకంగా రేపు శంకుస్థాపన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తారు. రేపు ఉదయం 8:15 నుంచి 9:30 గంటల ప్రాంతంలో కూడా ఈ పూజా కార్యక్రమాలు చేపడుతున్నారు. వేద పండితుల సమక్షంలో కూడా ప్రధానంగా పూజా కార్యక్రమంతో పాటు అలాగే హోమము తదితర కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నారు. అయితే 5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబోయే ఈ ఇంటి నిర్మాణానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత ఇంటి నివాసానికి సంబంధించి ఇప్పటికే వాస్తు సిద్ధాంతిని కూడా పిలిపించి ఎక్కడ మొత్తం ఎక్కడెక్కడ నిర్మాణాలు చేపట్టాలో, ఎక్కడ వాస్తు ప్రకారం ఎలా ఉండాలని చెప్పేసి కూడా అతని నుంచి సలహాలు సూచనలు తీసుకున్నారు. ఇప్పటికే ఈ 5 ఎకరాలకు సంబంధించి కూడా మొత్తం కూడా ఇంటి స్థలం అంతా చదువు చేసి పెట్టారు. మొత్తం 5 ఎకరాల విస్తీర్ణంలో ఇప్పటికీ ఇక్కడ రైతుల నుంచి కూడా ఈ ప్రాంత రైతుల నుంచి కూడా వాళ్ళు ముఖ్యమంత్రి కుటుంబం 5 ఎకరాల స్థలాన్ని కూడా కొనుగోలు చేసింది. దాని తర్వాత ఇప్పుడు రేపు జరిగిపోయే ఈ పూజ శంకుస్థాపన కార్యక్రమంలో మొత్తం కూడా కావాల్సిన ఏర్పాట్లు కూడా ఇక్కడ సంబంధించిన అధికారులు మొత్తం ఏర్పాటు చేస్తున్నారు. రేపు ఉదయం 8:15 నుంచి 9:30 గంటల ప్రాంతం కూడా ఈ పూజా కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. అయితే ఇక్కడ మొత్తం చూసుకుంటే ఈ ప్రధానంగా ఇక్కడ హైకోర్టుకు అలాగే గవర్నమెంట్ క్వార్టర్స్కు ఇలా గవర్నమెంట్ కాంప్లెక్స్ కూడా ఇది మొత్తం దగ్గరగా ఉంటుంది. సీఎం నివాసం చుట్టూ కూడా మొత్తం 4 వైపులా చూసుకుంటే మటుకు ప్రధాన రహదారులు కూడా ఉంటాయి. ఈ స్థలంలో మొత్తం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అమరావతిలో తన సొంత ఇంటి నిర్మాణం చేపట్టబోతున్నారు. ఈ కార్యక్రమంతో దాదాపు 5 ఎకరాల స్థలంలో నిర్మించే ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఒక వారంలో కూడా మొత్తం ఇంకా డిజైన్లు ప్లాన్లు కూడా ఖరారయ్యే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా ఈ ఇంటి నిర్మాణం కూడా చేపట్టే అవకాశం ఉంటుంది. అయితే రేపు జరిగే ఈ పూజ హోమము అలాగే నవధాన్యాల పూజ తదితర కార్యక్రమాలు కూడా చేపడతారు. దాని తర్వాత కూడా ఈ కుటుంబ సభ్యులంతా పాల్గొంటారు. ఈ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వానికి సంబంధించి కూడా అధికారులతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది. స్థానిక గ్రామ ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి పాల్గొనే అవకాశం ఉంటుంది. అయితే ఈ పూజా కార్యక్రమం తర్వాత కూడా ఏదైతే ఈ 5 ఎకరాలు సీఎం కుటుంబానికి విక్రయించారో సంబంధిత రైతులను కూడా సీఎం సత్యమణి భువనేశ్వర్ కూడా రైతులతో ముచ్చటించే అవకాశం ఉంది. వాళ్ళతో భేటీ అయ్యే అవకాశం ఉంటుంది. మొత్తం చూసుకున్న మటుకు రాజధాని ప్రాంతంలో సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం సొంతంగా తన నిర్మాణానికి సంబంధించి కూడా రేపు జరగబోయే శంకుస్థాపన కార్యక్రమం కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 8:15 నుంచి కూడా 9:30 గంటల ప్రాంతం కూడా ఈ సీఎం నివాసానికి సంబంధించి సొంత ఇంటి నివాసానికి సంబంధించి కూడా పూజా కార్యక్రమాలకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మొత్తం రేపు ఉదయం కూడా ఈ కార్యక్రమం సంబంధించి కూడా మొత్తం పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేశారు. రేపు జరిగే ఈ కార్యక్రమానికి మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు ఇతర అధికారులు కూడా పాల్గొంటారు. ప్రస్తుతం చూసుకుంటే ఈ 5 ఎకరాల స్థలంలో రేపు ఉదయం మొత్తం పూజా కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది. ఇది ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి. కెమెరామన్ మోహన్తో శ్రీనివాస్, అమరావతి నుంచి.